నిజామాబాద్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. గల్ఫ్ దేశంలో ఎన్నో కష్టాలు పడి తన కుటుంబం కోసం డబ్బు సంపాదించి సొంత ఊరికి వచ్చిన ఒక అమాయకపు భర్తను భార్యే ప్రియుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటన జిల్లాలోని మోపాల్ మండలం నాల్కాల్ గ్రామంలో జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఒకే ఒక్క కారణంతో డాబాపై నుంచి కిందకు తోసేయడమే కాకుండా అప్పటికీ ప్రాణాలతో బయటపడిన భర్తను సెలైన్ పైపు ద్వారా మత్తుమందు టాయిలెట్ క్లీనర్ ఎక్కించి అత్యంత పాశవికంగా ప్రాణాలు తీశారు. ఈ కేసులో భార్యతో పాటు ఆమె ప్రియుడిని, వారికి సహకరించిన మరో స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. న్యాల్కల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల దాయిని ప్రశాంత్ కుటుంబ పోషణ కోసం కొన్నేళ్లుగా సౌదీ అరేబియా వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య సంధ్య ఉంది. అయితే భర్త దూరంగా ఉండటంతో సంధ్య నిజామాబాద్ నగరంలోని ఇంద్రపూర్ కాలనీకి చెందిన మిరుగురి అనిల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో జూన్ 27న ప్రశాంత్ గల్ఫ్ నుంచి తిరిగి తన సొంతూరుకు వచ్చాడు. భర్త రాకతో తమ చీకటి బంధానికి అడ్డుకట్టు పడుతుందని భావించిన సంధ్య, అనిల్ ప్రశాంత్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ జంట తమ కుట్రను అమలు చేయడానికి అదే గ్రామానికి చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయం కోరారు. ప్లాన్లో భాగంగా జూన్ 29న బంటి ప్రశాంత్కి ఫుల్గా మద్యం తాగించాడు. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్నాక ఫోన్లో భార్య సంధ్య ఇచ్చిన సూచనలతో ప్రశాంత్ను డాబాపై నుంచి కిందకు తోసేశాడు. హలో అరే ఆ ఎట్లవుతుంది ఆడేనొర్రది ఆ ఆడేనొర్రది కాదు రోల్ వస్తలేదు. అది తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా లోపడుకో పోయినా చెప్పు. కాదు కాదు వేరే వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండాలి ఇప్పుడు. సరే నీగానే కిందికి దిగొద్దాడు. అమ్మ నేను కూడా వాడుకునేది దీన్ని. ఆడు కిందికి దిగొద్దు, ఆడికే తాగిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకునేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది ఆడు వాడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీద అట్లే వాడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా? నీ వచ్చిన బాధకి నా సాగు వచ్చింది కానీ. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కత్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాలు మొక్కుడు నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ రావుకుంటుంటే నేను నా అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది మొత్తం డిచ్చాలి, అన్ని వండాలి, మీద కిందికి రావద్దు. ఓకే రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి, రైటా? అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. ఓకే రైట్ రైట్. గుడ్ నైట్ రా. హలో అరే ఎట్లవుతుంది ఆడేనొర్రది ఆడేనొర్రది కాదు రోల్ వస్తలేదు. అది తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా లోపడుకో పోయినా చెప్పు. కాదు కాదు వేరే వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండాలి ఇప్పుడు. నీగానే కిందికి దిగొద్దాడు. అమ్మ నేను కూడా వాడుకునేది దీన్ని. ఆడు కిందికి దిగొద్దు, ఆడికే తాగిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకునేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది ఆడు వాడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీద అట్లే వాడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా? నీ వచ్చిన బాధకి నా సాగు వచ్చింది కానీ. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కత్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాలు మొక్కుడు నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ రావుకుంటుంటే నేను నా అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది మొత్తం డిచ్చాలి, అన్ని వండాలి, మీద కిందికి రావద్దు. ఓకే రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి, రైటా? అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. ఓకే రైట్ రైట్. గుడ్ నైట్.
పైనుంచి పడటంతో ప్రశాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ప్రాణాలు పోలేదు. దీంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు నాటకమాడుతూ సంధ్య, వెంకటసాయి కలిసి అతన్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం పేరుతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి ప్రియుడు అనిల్ కూడా చేరుకున్నాడు. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత రాత్రి సమయంలో గాయపడి ఉన్న ప్రశాంత్ను ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి అసలు కిరాతకానికి ఒడికట్టారు. ప్రియుడు అనిల్ ప్రోత్సాహంతో భార్య సంధ్య ప్రశాంత్ చేతికి ఉన్న కాన్యులా ద్వారా మత్తు ఇంజెక్షన్లు, అలాగే టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ నేరుగా రక్తంలోకి ఎక్కించింది. ఆ ప్రమాదకరమైన రసాయనాల ప్రభావానికి అతడు గిలగిలా కొట్టుకుంటూ మంచంపై నుంచి కిందకు తోసి అతడికి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. ఎవరెత్తేసారు కిందికి? నువ్వెత్తేసినావా అలా భార్య ఎత్తేసిందా? పైకి సార్ అలాగా నేనైతే అన్న ఫోర్స్ అండి, నేను ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, అలా ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నువ్వెత్తేసినావా? నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే వేసి చేతుంది కదా. ఇదంతా ప్రీ ప్లాన్ కదా, ఇదంతా ప్రీ ప్లాన్ కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ అంత డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇచ్చింది, మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఏ సైడ్కి వెళ్ళి పడ్డాడు? ఇటా ఇటా ఇక్కడ నుంచి ఇటు, ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇటు, ఈడ ఈడ భూమిలో అక్కడ నుంచి ఇటు ఒకటేసారి కాలు లేపేసి ఇద్దరు కలిసి కాలు లేపేసి ఎవరెత్తేసారు కిందికి? నువ్వెత్తేసినావా అలా భార్య ఎత్తేసిందా? పైకి సార్ అలాగా నేనైతే అన్న ఫోర్స్ అండి, నేను ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, అలా ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నువ్వెత్తేసినావా? నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే వేసింది. చేతుంది కదా. ఇదంతా ప్రీ ప్లాన్ కదా, ఇదంతా ప్రీ ప్లాన్ కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ అంత డబ్బులు ఇచ్చింది. డబ్బులు ఇచ్చింది, మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఏ సైడ్కి వెళ్ళి పడ్డాడు? ఇటా ఇటా ఇక్కడ నుంచి ఇటు, ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇటు, ఈడ ఈడ భూమిలో అక్కడ నుంచి ఇటు ఒకటేసారి కాలు లేపేసి ఇద్దరు కలిసి కాలు లేపేసి ఎవరెత్తేసారు? ప్రశాంత్ చనిపోయిన తర్వాత ఇది సాధారణ ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే కొడుకు గల్ఫ్ నుంచి వచ్చిన విషయం కానీ, అతడికి గాయాలై ఆసుపత్రికి వెళ్లిన విషయం కానీ, చనిపోయే వరకు జరిగిన పరిణామాలను కానీ కోడలు సంధ్య తనకు కనీసం చెప్పకపోవడంతో మృతుడి తల్లి శ్యామలకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె పోలీసులను కలిసి కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డేటా రికార్డులు పరిశీలించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో ప్రధాన నిందితురాలు భార్య సంధ్య, ప్రియుడు అనిల్, వారికి సహకరించిన వెంకటసాయి అలియాస్ బంటి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పరాయి వ్యక్తి మోజులో పడి భర్తను ఇంత దారుణంగా చంపిన తీరు స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది.